హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అండి మీకోసం చేస్తున్నాను. ఇది అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరింట్లో ఎటువంటి గ్యాస్ స్టవ్స్ ఉంటూనే ఉంటాయి, స్టీల్ కానీ గ్లాస్ టాప్ కానీ ఉంటూనే ఉంటాయి. కానీ గ్యాస్ అనేది సరిగ్గా బర్నర్స్లోంచి మంట అనేది అయితే సరిగ్గా రాదు. ఒక్కొక్కసారి చిన్న మంట రావడం, లేదంటే సిమ్లో పెడితే ఆరిపోవడం, లేదంటే గ్యాస్ లీకేజ్ స్మెల్ రావడం, ఇటువంటి వాటికి మంచి పరిష్కారం అయితే దొరికిందండి మనకి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే మనమే ఆడవాళ్ళమే చేసేసుకోవచ్చు. ఈ గ్యాస్ స్టవ్ రిపేర్ కోసం స్టవ్ వేరే చోటకి తీసుకెళ్ళడం, లేదంటే ఎవరినన్నా అడగడం, ఇటువంటి ఏం అక్కర్లేకుండా ఈ ఒక్క వీడియో చూసారంటే మీరే 10 మందికి అయితే చెప్తారు. ఫస్ట్ ఇది చేసేటప్పుడు అయితే మాత్రం మనం గ్యాస్ దగ్గర రెగ్యులేటర్ దగ్గర సిలిండర్ ఉంటుంది కదా, అదైతే మాత్రం రెగ్యులేటర్ దగ్గర బంద్ చేసేయాలండి, ఆపేయాలి. ఆన్లో ఉండైతే అస్సలు చేసుకోకూడదు. ఫస్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. కొంచెం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా అయితే వీడియో చేశానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి అందరికైతే మాత్రం ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టవ్ అయితే ఇలా ఉల్టా తిప్పేయాలి. పైన ఉన్న బర్నర్స్ అనేది ఉల్టా తిప్పేసిన తర్వాత ఇక్కడైతే ఒక నట్టు ఉంటుందండి, ఆ నట్టు అయితే ఇప్పాలి. నాది ఈ 3 బర్నర్స్లో ఆ 2 బాగానే ఉన్నాయి. ఈ పక్కదైతే మాత్రం బర్నర్ చాలా పెద్దదే, ఎక్కువ మంట రావాలి. కానీ చాలా చిన్న మంట అయితే వస్తుందండి, సిమ్లో పెడితే ఆరిపోతుంది. ఎప్పుడో అసలు కొత్త స్టవ్ అండి ఇది, అప్పటి నుంచి రిపేర్ చేయలేదు. తీసుకున్నప్పుడు 2 సంవత్సరాలు అయింది. కొత్తదంటే కొత్తది కాదు, ఇప్పటి వరకు రిపేర్ రాలేదు. ఇప్పుడైతే ఇది సరిగ్గా పనిచేయట్లేదు. అందుకున్న నట్టు అయితే మాత్రం టైట్ అయింది. బాగా టైట్గా ఉంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ కానీ వేసి మనం కటింగ్ బర్నర్తో తిప్పితే వచ్చేస్తుంది. నేనైతే ఏ ఆయిల్ వేయలేదు, కటింగ్ బర్నర్తో తిప్పితే వచ్చేసింది. తుప్పు కూడా పట్టినట్లయితే అయిపోయింది కదా. ఇవి కొద్దిగా కిరోసిన్తో కానీ ఆయిల్తో కానీ మనం క్లీన్ చేసి మళ్ళీ బిగించుకుంటే కనుక ఇలా రస్ట్ అయితే పట్టకుండా ఉంటుందండి. దీనికి వాచర్స్ కూడా వేసాడు. ఇవన్నీ కూడా మనం ఎలా ఇప్పుకున్నామో మనకు గుర్తు లేకపోతే చెప్తున్నాను. సేమ్ అదే పొజిషన్లో అలా పెట్టుకుంటే అలా బిగించాలని అయితే గుర్తుగా ఉంటుంది. ఇది కొంతమందికి తెలియదని చెప్తున్నానండి, అందరికీ ఇటువంటివన్నీ తెలియాలని లేదు కదా. అలాగే ఇదైతే బయటకు తీసేయాలి. స్టీల్ స్టవ్ అయితే కనుక గ్యాస్కి అలా అంచు అయితే రాదండి, లోపలికి మడిచింది మడత రాదు. ఇది త్వరగా వచ్చేస్తుంది. కానీ ఈ స్టవ్కి అయితే ఆ మడత వచ్చింది, అందుకు తీయడం కొద్దిగా కష్టంగా ఉంది. ఏంటి అని చూసి అది కూడా నేను కట్ చేయకుండా ఎడిట్ చేయకుండా మీకు అయితే తీసి చూపెడుతున్నాను. క్రాస్గా పక్కకంటే ఈజీగా వచ్చేస్తుందండి, సైడ్కి అనాలంతే. ఇటువంటి స్టవ్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా నేర్చుకుంటారండి. పిన్ టు పిన్ అయితే చూపిస్తూ అయితే చెప్తున్నాను నేను. అది తీసేసి పక్కన పెట్టేయాలి. పెట్టిన తర్వాత గ్యాస్ అయితే మనకు అక్కడి నుంచి వస్తుందండి స్టవ్కి. ఇప్పుడు నేను వేలు పెట్టి చూపించాను కదా, అక్కడి నుంచి అక్కడ చిన్న హోల్ ఉంటుంది దానికి. ఆ హోల్లో చిన్న నలకలాంటిది అడ్డుపడిన గ్యాస్ సరిగ్గా రాకపోవడం, గ్యాస్ స్మెల్ రావడం అలా జరుగుతుంటుంది. సిమ్లో పెడితే ఆరిపోవడం జరుగుతుంటుందండి. ఆ హోల్లో పిన్ని పెట్టి అయితే మాత్రం క్లీన్ చేసుకోవాలి మనం. ఇలా పిన్ని పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాను నేను. చాలామంది అయితే మాత్రం ఇక్కడ నట్టు ఉంటుందండి, ఈ నట్టు అయితే ఇప్పేసి అయితే చేస్తారు. కానీ నట్టు మాది టైట్గా అయిపోయింది, రావట్లేదు. ఇప్పకపోయినా సరే ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీకు. అది ఇప్పేసి కనుక మనం క్లీన్ చేస్తే ఇంకా క్లీన్ అయిపోద్ది. ఈ పిన్నుతో అయితే చేస్తున్నాను, కానీ నేను పిన్ అయితే కొద్దిగా లావుగా ఉందండి. ఆ హోల్లో సరిగ్గా కొంచెం లోపలికైతే వెళ్ళట్లేదు అని అనిపించింది నాకు. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం సన్నగా ఉన్న సూది లాంటిది తీసుకుని అయితే మాత్రం క్లీన్ చేయాలి. సన్నగా ఉండే మనం చేతి పని చేసుకుంటాం కదా, చేతి కుట్టేది వేస్తాం కదా బ్లౌజులకి, ఆ సూది సన్నగా ఉన్న తెచ్చాను. కొద్దిగా లోపలికి అయితే వెళ్ళింది. చుట్టూ రౌండ్గా అనుకుంటూ బయటికి ఇలా ఏదైనా నలకలున్నా దుమ్మున్నా వచ్చేస్తండి. అది మనకు కనిపించదు కూడా. అలా ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా క్లీన్ చేసి అయితే మళ్ళీ ఫిట్ చేసేసుకుని మనం వాడుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఇలా క్లీన్ చేసిన సరే మన స్టవ్ అయితే మాత్రం పెద్దగా మంట రాదండి. అందుకు ఎందుకు ఇంక రిస్క్ చేయడం అని ఇదొక టిప్ అండి మీ అందరికీ కూడా. ఇలా మనకి గాలి కొట్టుకుని పంపు ఉంటుంది కదా, సైకిల్ కానీ బైక్ కానీ, అటువంటిది ఇంట్లో ఉంటే కనుక ఒక్కసారి గాలి అయితే ఫాస్ట్గా కొట్టండి. ఆ గాలికి ఆ లోపల ఉన్న నలకైతే లోపలికి పోతుందండి, బయటకు రాదని. లోపల గొట్టం ఉంది కదా, గొట్టంలోకి అయితే వెళ్ళిపోతుంది. చాలా క్లియర్ అయితే అయిపోతుంది. మీరు అనొచ్చు, ఏమండి గాలి పంపులు అవి మా ఇంట్లో ఉండవు, ఏం చెయ్యాలంటే కనుక మనం స్టవ్ కొద్దిగా పైకి ఎత్తో లేకపోతే మన నోరు పెట్టో గట్టిగా ఉఫ్ అని అయితే మాత్రం చాలా గట్టిగా ఫోర్స్గా అయితే ఊదాలండి. లేదు అంటే చిన్నది ఏదైనా గొట్టం లాంటిది ఉంటే కనుక పైప్ లాంటిది అది అక్కడ పెట్టి పైప్లోంచి కూడా ఊదొచ్చు మనం. ఊదేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా మొత్తం బిగించేసుకోవడమే. ఇలా చక్కగా మొత్తం అన్నీ మనకి గుర్తుంటుంది కదా, ఇలా పెట్టేసుకుని అయితే టైట్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ కటింగ్ పన్తో టైట్గా అయితే బిగించేయాలండి, లూజ్గా అయితే ఉండకూడదు.
గ్యాస్ అనేది ఎంత సుఖంగా వంట చేసుకుంటాం అంత డేంజర్ అనమాట. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నార్మల్గా సీదా అయితే పెట్టేశాను స్టవ్. కొంచెం కూడా నేను వీడియో స్కిప్ కూడా చేయకుండా తీసానండి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం. మీకు కనిపిస్తానైతే కొద్దిగా దూరంగా పెట్టాను. ఇటుపక్క బర్నర్ సరిగ్గా మండట్లేదు కదా, చూసారా మంటలో వేరియేషన్ మీకు తెలుస్తుందా? ముందైతే చాలా తక్కువ వచ్చింది, ఇప్పుడు సిమ్లో పెట్టినా సరే ఆరట్లేదు. మొత్తం 3 కూడా వెలిగించి చూపిస్తాను, వేరియేషన్ మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో 3 వెలిగించి చూపించాను కదా. అటు చివరిది అయితే పెద్ద బర్నర్ అండి, సెంటర్లో చిన్న బర్నరు, అలాగే మళ్ళీ ఇటు పక్కది పెద్ద బర్నర్ ఇచ్చాడు. కొన్ని రోజులు దీని మీద బాగానే ఉండాలి, తర్వాత అయితే మాత్రం చిన్న మంట వస్తుంది, ఆరిపోతుందని వంట చేయడం మానేసాను ఇటు పక్కనే. మనం ఎప్పుడు అలా మానేయకూడదండి. ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకుని వాడుకోవాలి తప్ప వెలిగించడం అయితే మానితే మొత్తానికి ఆ పక్కన అంతా కూడా పాడైపోతుంది. చూస్తే పెద్ద మంట వస్తుంది కదా, ప్రతిదీ సిమ్లో పెట్టి కూడా చెక్ చేస్తున్నాను, ఆరట్లేదు, మంచిగా వంట వస్తుంది. మనం వంట అయితే చక్కగా చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి. మీరు ఒక లైక్ ఇచ్చారండి, మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్గా అయితే ఉంటుందండి. ఇటువంటి మంచి మంచి టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది మీకు కూడా. ఓకే, తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ.